ఢిల్లీలోని ఏఐసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు, మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ సమన్వయం, సంస్థాగత బలోపేతం, రాజకీయ వ్యూహాలతో పాటు పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ అంశంపై చర్చించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ నాయకత్వం అంతా సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అలాగే ప్రతి 45 రోజులకు ఒకసారి గాంధీ భవన్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు, మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ సమన్వయం, సంస్థాగత బలోపేతం, రాజకీయ వ్యూహాలతో పాటు పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ అంశంపై చర్చించినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ నాయకత్వం అంతా సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అలాగే ప్రతి 45 రోజులకు ఒకసారి గాంధీ భవన్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, తెలంగాణ పిసిసి సమన్వయ సమావేశం ఈ రోజు కీలకంగా ఢిల్లీ వేదికగా జరిగినటువంటిది. ఢిల్లీలో 2 రోజుల పాటుగా అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యంగా అనేక రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కీలకంగా కూడా సమావేశాలు జరుగుతున్నాయి. మరొక వైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా అటు కేంద్ర మంత్రులతో కూడా సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు ఇందిరాభవన్ కి సమావేశంలో కాంగ్రెస్ ఇందిరాభవన్ లో జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అటు మంత్రులు చాలా మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. దాదాపు ఇక్కడ సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తర్వాత మంత్రులు రాజనరసింహ, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు సీతక్క వంటి సీనియర్ మంత్రులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వంశీచంద్ర రెడ్డి గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చాలా కీలకంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు, అంటే దాదాపు ఎస్ఐఆర్ ప్రధానంగా ఎజెండాతో కీలక సమావేశం జరిగింది. ఎస్ఐఆర్ కు దాదాపు అంటే గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి 25వ తేదీన చివరిగా ఇంకా ఏదైతే ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి డేట్ దాదాపు మనకు జూన్ 25 నుండి జూలై 25 వరకు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కానున్నది. దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా అటు ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి ఓట్లు గల్లంతైనటువంటిది. దీనికి సంబంధించినటువంటి అనేక కీలకంగా నిర్ణయాలు అనుకోవచ్చు. తర్వాత అటు మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ లో తీసుకున్నటువంటి రిపోర్టును కూడా అటు కాంగ్రెస్ పెద్దలకు ఇవ్వడము, తర్వాత ముఖ్యంగా రాజకీయ పరంగా ఉండేటటువంటి అంతర్గత ఇటు ఎమ్మెల్యేలు అటు ఎంపీల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత రాజకీయ కలహాలు, దీనికి సంబంధించినటువంటిది కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి, అటు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి కొంత ఇంటర్నల్ సమాచారం కూడా అటు కాంగ్రెస్ పెద్దలు కనుక చెప్పవచ్చు. చాలా కీలకమైనటువంటి సమావేశం, ఇటు సమన్వయ సమావేశం కూడా జరిగింది. దాదాపు ఇక్కడ ఎస్ఐఆర్ పై పూర్తి రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. 36,000 డిఎల్ఏలను నియమించినటువంటిది దాదాపు ఇప్పటి వరకు కూడా 60% పాటు పూర్తయింది. మరి ఇంకా 2-3 రోజుల్లో దాదాపు దీనికి సంబంధించినటువంటిది 100% కూడా పూర్తి కాబోతుంది. కానీ ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఓట్లు గల్లంత అవుతున్నటువంటి ప్రక్రియ మీదనే పూర్తిగా ఈ సమావేశం జరిగినటువంటిది ఢిల్లీ వేదికగా. ఇక్కడ దాదాపు కీలకంగా కూడా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అనుకోవచ్చు, తర్వాత రానున్నటువంటి కేబినెట్ మార్పుకు సంబంధించినది. దాదాపు చాలా రోజుల నుంచి కూడా కేబినెట్ విస్తరణ అన్నటువంటిది వార్తలు వినపడుతుంది. దీనిపై కూడా ఒక కీలకంగా కూడా ఇంటర్నల్ గా కూడా సమావేశంలో కూడా చర్చించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఎస్ఐఆర్ కి పూర్తిగా ఈ సమావేశంలో ప్రధాన చర్చ అజెండాగా జరిగినట్లు కూడా కీలకంగా దీనికి సంబంధించినటువంటి
అనేటువంటిది కూడా ఇటు టీపీసీసీ కి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాదాపు హైదరాబాద్ సంబంధించిన అంశంపై కూడా అటు ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక నేను మాట్లాడేది ఏమి లేదని కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. దాదాపు ఇక్కడ ఢిల్లీ వేదికగా ఇటు టీపీసీసీ సమావేశం అన్నది కూడా పూర్తిగా ఎస్ఐఆర్ అజెండాతో చాలా కీలక సమావేశం జరిగింది. థ్యాంక్ యూ కళ.